సోక్రటీస్ ఒకరోజు వాళ్ళ శిష్యులతో కూర్చుని ఒక అంశం గురించి మాట్లాడుతున్నారంట. మాట్లాడినప్పుడు వాళ్ళ ఆవిడ సుగ్గు మసాలా దోశ రెడీ అయిపోయింది రా తింటాం అని పిలిచిందంట. పలకలేదు. మళ్ళీ చాలా ప్రేమగా సుగ్గు మసాలా దోశ రెడీ అయింది రా తినేస్తామంటే అప్పుడు కూడా సాక్రటీస్ తను వినిపించకుండా డీప్ డిస్కషన్లో ఉన్నారు. ఇక మరిగే ఇరాని చాయ్ పెట్టడానికి కోసం మరిగే నీళ్ళు తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పోసింది. నెత్తి మీద పోస్తే ఒకవైపు కాలి ఒకవైపు ఇదిగా ఉంటే తుడుచుకుని ఆయన చాలా ఓపిక తుడుచుకుని వచ్చి వెళ్ళి కూర్చుని సైలెంట్గా సారీ అని కూర్చుని మసాలా దోశ తింటున్నాడు. ఇదన్నీ వాళ్ళ శిష్యులకు ఒక సోక్రటీస్ ఇంతమందికి అన్ని అడ్వైస్ ఇచ్చిన ఆయన వాళ్ళ ఆవిడ ఇట్లా వేణీళ్ళు పోయటం ఏంటి అమ్మ అని కూర్చున్నాడంట. కూర్చుంటే వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత సోక్రటీస్ అన్నారంట, ప్రతి భార్యకు విలువ ఇవ్వాలి, నాకు నా ఓపిక నేర్పినది మా భార్య అని. మా భార్య లేకపోతే వేణీళ్ళు పోసుకున్నా కూడా నెమ్మదిగా నోరు మూసుకుని ఒళ్ళు తుడుచుకుని వెళ్ళాలన్న ఉద్దేశం నాకు ఎలా వచ్చేది కదా. ఆవిడ ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు ఒపీనియన్ డిఫరెంట్. తను ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు తన టైం తనకి ఇవ్వాలి కదా. నేను ఇవ్వకుండా ఏదో దీనంగా ఏదో ఒక దానిలో మీకు చెప్తా ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఆ కోపం వల్ల నాకు ఓపిక నేర్పించింది. ప్రతి దానిలో ఓపిక నేర్పించినదే భార్య. సో ఓర్పుగా ఉండాల్సిందే, పడాల్సిందే, అనుభవించాల్సిందే అని చెప్పి అందరు సోక్రటీస్ వారే అనుకున్నాడు. మరి ఇవాళ ఉన్న వాళ్ళు ఎందుకు అనుకోరండి? కొంత భరించండి బాబు, ఏం పోయింది మహా అయితే. మీకు కూడా జ్ఞానం ఉదయం వస్తుంది, మీరు కూడా ఇంకో సోక్రటీస్ అవుతారో ఏమో తెలియదు కదా. మిమ్మల్ని ఇలాంటి మనుషుల్ని తయారు చేస్తుంది మా లాంటి వీర వనితలండి.